సాయం చేసిన వ్యక్తులను నట్టేట ముంచి చంపిన వ్యక్తి చంద్రబాబుని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ నటుడు మోహన్ బాబు. 2014 ఎన్నికల్లో రైతులు, మహిళలకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోహన్ బాబు ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ దొంగ అని చెప్పే ఈ నాకొక్కడికే ఉంది. ఎక్కడికి వచ్చినా జగన్ దొంగ అంటారు. నీ మీద 11 కేసులు అలాగే తొక్కి పెట్టావు చంద్రబాబు. 4 టీవీలు కొనుక్కున్నావు, 4 పేపర్లు కొనుక్కున్నావు. తెల్లవార్త వేస్తే రాత్రి వరకు నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావు. నేను 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 అని. చంద్రబాబు అనేవాడిది కాదు తెలుగుదేశం అన్న ఎన్టీ రామారావు గారు 4 సంవత్సరాలకు ముందు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆడవాళ్లకు డ్వాక్రా మహిళలు మీ అందరికీ 32,000 రూపాయలు ఇస్తాను అని ప్రామిస్ చేశారు. అవునా కాదా? కానీ 4.5 సంవత్సరం కాలంగా ఉండి ఇప్పుడు పసుపు కుంకుమ అని కొంచెం ట్విస్ట్ చేశారు. పసుపు కుంకుమ అన్న డ్వాక్రా మహిళది 32,000 రూపాయల్లో 10,000 రూపాయలే ఇచ్చాడు. పసుపు కుంకుమ పేరుతో 22,000 రూపాయలు తన కుమారుడి అకౌంట్లో తీసుకున్నాడు. మరి మోసగాడు కదా.